అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ ఆత్మగౌరవం. దారిలో వచ్చిపోయే వాళ్ళను ఆపుతూ ఒక్క బెలూన్ తీసుకోండి, పిల్లల కోసం ఒక్కటి తీసుకోండి ప్లీజ్ అంటూ బ్రతిమాలుతూ దాదాపు వాళ్ళ వెనకాల కొంత దూరం వెళ్తున్నాడు ఒక 68 ఏళ్ల వృద్ధుడు. ఎదురుగా వస్తున్న ప్రతి మనిషిని చూసి అతని కళ్ళల్లో ఒక చిన్న ఆశ కలిగేది. ఇతను ఖచ్చితంగా బెలూన్ కొంటాడు అని. అదే ఆశతో వాళ్ళ దగ్గరగా వెళ్ళి బెలూన్ అమ్మే ప్రయత్నం చేసేవాడు. ప్రతిరోజు ఇలా బెలూన్లను అమ్మితే వచ్చే డబ్బులతో అతను అతని భార్య కడుపు నింపుకునేవాళ్ళు. కానీ ఈరోజు కడుపు నింపుకోవటానికి అవసరమయ్యే డబ్బు రాలేదు. అతని చిరిగిన బట్టలను చూసి మొహాలు తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. అవసరం మనిషితో ఎంతటి పనినైనా చేయిస్తుంది. కడుపు నింపుకోవటానికి ఎలాగైనా డబ్బు కావాలి. సమయం రాత్రి 10 గంటలయ్యింది. ఇక ఆ ముసలతను అలసిపోయి కూర్చున్నాడు. ఈరోజు బెలూన్లు చాలా మిగిలిపోయాయి. ఇంట్లో అనారోగ్యంగా ఉన్న తన భార్య కూడా అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని ఆలోచిస్తూ కూర్చున్న ఆ ముసలతని ముందు ఒక ఎర్రటి కార్ ఆగింది. అందులో నుంచి ఒక మహిళ గొంతు, అంకుల్, ఈ బెలూన్ ఎంత? ఆ గొంతు విన్న ముసలతని కళ్ళల్లో మళ్ళీ వెలుగు కనపడింది. వెంటనే బెలూన్లన్నీ తీసుకుని కారు దగ్గరగా వెళ్ళాడు. మేడం, తీసుకోండి, కేవలం 20 రూపాయలు. ఈరోజు బెలూన్లు తక్కువ అమ్ముడుపోయాయి, అందుకే సరిపడా డబ్బు రాలేదు. మీకు తక్కువకే బెలూన్ అమ్ముతాను, తీసుకోండి అంటూ అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఇలా ఆ ముసలతను బాధపడడం చూసిన కారు లోపల కూర్చున్న మహిళ 100 రూపాయల నోటు తీసి అతనికి ఇవ్వబోతూ, అంకుల్, ఈ డబ్బు తీసుకోండి. వెంటనే ఆత్మాభిమానం గల ఆ వృద్ధుడు, మేడం, ఐ యామ్ నాట్ ఏ బెగ్గర్, నేను అడుక్కునేవాడిని కాదు. బెలూన్ కొనుక్కోండి, తగిన డబ్బు ఇవ్వండి అన్నాడు. కారు లోపలి మహిళ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, అంకుల్, మీరు బాగా చదువుకున్న వారిలా ఉన్నారే, ఈ బెలూన్లను అమ్ముతున్నారేంటి అని అడిగింది. అవును, నేను బాగా చదువుకున్నాను. తలరాతను మార్చలేము కదా. ప్రస్తుతానికి నాకు సహానుభూతి కంటే డబ్బు అవసరం ఎక్కువ ఉంది. మీరు బెలూన్ కొని డబ్బు ఇవ్వండి. కారులోని మహిళ వెంటనే 2 బెలూన్లను కొని 40 రూపాయలు ఇచ్చి అక్కడ నుండి బయలుదేరింది. ఆ రోజు నుండి ఆ మహిళ ప్రతిరోజు బెలూన్ కొనడానికి వచ్చేది. ఆవిడను చూసిన వెంటనే వృద్ధుడు మనసులో ఆనందపడేవాడు. ప్రతిరోజు వచ్చే ఆవిడ ఒకరోజు రాలేదు. ఆ వృద్ధుడు తరచూ ఆవిడ కోసం ఎదురు చూసేవాడు. ఎందుకంటే ఆదాయం ఎక్కువ లేనప్పుడు ఈ మహిళ ఇచ్చే చిన్న మొత్తం వృద్ధుడికి చాలా ఉపయోగపడేది. ప్రతిరోజు అతను ఆవిడ కోసం ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఆవిడ రానే లేదు. ఇలా చాలా రోజులు గడిచిపోయింది. ఇప్పుడు ఆ వృద్ధుడు మహిళ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అంత మంచి స్వభావం కలది, పాపం, ఏమయ్యిందో ఏమో. ఆవిడ ఆరోగ్యం ఏమన్నా. నెల రోజులు ఎదురు చూశాడు. ఇక ఉపయోగం లేదని వేరే చోటు వెళ్ళి బెలూన్లను అమ్ముకోవాలనుకున్నాడు. ఇక ఆ వృద్ధుడు బెలూన్లను అమ్ముకోవటానికి వేరే చోటు వెళ్ళిపోయాడు. అది ఒక పెద్ద సొసైటీ. ఇక్కడ ధనికులు ఎక్కువగా ఉండడం వలన పెద్ద పెద్ద కార్లు రావడం పోవడం జరుగుతూ ఉండేవి. ఈ వృద్ధుడు సొసైటీ పెద్ద గేటు వద్ద చిన్న శిబిరం ఏర్పాటు చేసుకుని అక్కడే ప్రతిరోజు నిలబడేవాడు. ఇక్కడ చిన్నపిల్లలు చాలామంది వచ్చేవారు. వృద్ధుడి వద్ద బెలూన్లను కొనేవారు. ఇక్కడ కూడా సమస్య ఎదురయ్యింది. సొసైటీ కాపలాదారుడు సొసైటీ గేటు నుండి దూరంగా వెళ్ళమన్నాడు. వృద్ధుడు ఎంత చెప్పినా అతను వినలేదు. అందుకే సొసైటీకి చాలా దూరం వెళ్ళి నిలబడ్డాడు. అటువైపుగా వచ్చే వాహనాల దగ్గరగా వెళ్ళి బెలూన్లను అమ్ముకునేవాడు. ఒకరోజు అలాగే ఒక కార్ దగ్గరగా వెళ్ళాడు. అంతలో కాపలాదారుడు వచ్చి వృద్ధుడిని కర్రతో కొట్టాడు. వృద్ధుడు కాపలాదారునితో ఘర్షణకు దిగాడు. అలా ఇద్దరి మధ్య ఘర్షణ ఎక్కువ అవ్వగా వృద్ధుడు రాయి తగిలి కింద పడ్డాడు. వెంటనే ఒక మహిళ కారులో నుండి దిగి కాపలాదారుణ్ణి గట్టిగా తిట్టింది. ఇంత వయసున్న పెద్ద మనిషిని కొడతావా అని కింద పడిపోయిన వృద్ధుడిని చేతి సహాయంతో పైకి లేపింది. అప్పుడు కాపలాదారుడు ఇలా అన్నాడు, మేడం, నాకు సొసైటీ చైర్మన్ చెప్పారు,
బిచ్చగాళ్లను సొసైటీ దగ్గరలో నిలబడకుండా చూడమని. అందుకే నేను ఇతనికి చాలాసార్లు చెప్పాను ఇక్కడ నిలబడవద్దని. ఇది విన్న మహిళకు చాలా కోపం వచ్చింది. ఇతను బిచ్చగాడు కాదు, నీకంటే ఎక్కువ కష్టపడే తత్వం ఇతనికి ఉంది, నీకంటే ఎక్కువ చదువుకున్నాడు, వెళ్ళి ఇక్కడి నుండి అని తిట్టింది. చేతి సహాయంతో వృద్ధుడిని లేపి అంకుల్ నన్ను గుర్తుపట్టారా అని అడిగింది. ఎలా గుర్తుపట్టకుండా ఉంటాను, నీ వలన నాకు ప్రతిరోజు ఆదాయం దొరికేది. నువ్వు చాలా రోజులు రానందున, నాకు కూడా అక్కడ సంపాదన ఎక్కువ లేనందున నేను కూడా ఇక్కడ విలువ నమ్మడం మొదలుపెట్టాను. నువ్వు ఇక్కడ ఉంటావని తెలీదమ్మా. అవునండి, నేను ఇక్కడే ఉంటాను. చాలా రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదు, అందుకే అటు రాలేకపోయాను అన్నది. అప్పుడు ఆ వృద్ధుడు, ఓహ్ అలాగా, సరే నీ ఆరోగ్యం జాగ్రత్త అని వృద్ధుడు బయలుదేరాడు. కానీ అతను కుంటుతుండడం చూసిన మహిళ, అంకుల్ మీరు సరిగ్గా నడవలేకపోతున్నారు, మా ఇంటికి వెళ్దాం పదండి, మీకు నొప్పి తగ్గడానికి మందు ఇస్తాను. అరే వద్దమ్మా, లోపలికి రాలేను, మీరు నన్ను అమ్మ అని పిలిచారు, మీ కూతురు ననుకోండి అని చాలా పట్టుబడటంతో వృద్ధుడు వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. సొసైటీ లోపలికి కారులో తీసుకెళ్లి అక్కడి నుండి లిఫ్ట్లో తన ఫ్లాట్లోకి తీసుకువెళ్ళింది. ఇంటి లోపలికి తీసుకెళ్లి చాలా మర్యాదలు చేసింది. మహిళ యొక్క ఇద్దరు చిన్నపిల్లలు తాతయ్య అనుకుంటూ వచ్చి వృద్ధుడితో ఆడుకోవడం ప్రారంభించారు. ఏదో ఆలోచనలతో మెల్లగా తింటున్న వృద్ధుడిని, అంకుల్ ఏమి ఆలోచిస్తున్నారు, మీరు బాగా తినండి, కాస్త ఆహారం ప్యాక్ చేసి ఇస్తాను, ఇంటికి తీసుకెళ్ళండి అన్నది. లేదు లేదు, నేను ఏమీ తీసుకెళ్ళను, నీ మర్యాద చూసి నాకు చాలా ఆనందంగా ఉంది, లేకపోతే మాలాంటి పేదవాళ్ళ దగ్గర ఎవ్వరూ కూర్చోవడానికి కూడా ఇష్టపడరు, నువ్వెంత మంచిదానివమ్మా, ఇలాగే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, ఇక నేను బయలుదేరుతాను. ఆ మహిళ ఇలా అనింది, అంకుల్ తప్పుగా అనుకోనంటే ఒక విషయం అడగనా, మీకు కూడా కుటుంబం కొడుకులు ఉండే ఉంటారు కదా, ఈ వయసులో ఇంత కష్టపడుతూ మీకోసం మీ శ్రీమతి కోసం కష్టపడవలసి వస్తుంది, ఇలాంటప్పుడు కొడుకుల తోడు కావాలి. ఈ మాట విన్న వృద్ధుడికి కన్నీళ్లు ఆగలేదు. నాకు ఒక కుటుంబం ఉంది, ఒక కొడుకు కూతురు ఉన్నారు, ఇద్దరు వారి వారి కుటుంబాలతో ఉంటున్నారు, కానీ ఇద్దరిలో ఎవరూ కూడా తల్లి తండ్రిని చూసుకోవటానికి ముందుకు రావట్లేదు. అది విన్న ఆ మహిళ, ఏమైంది అంకుల్ అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధుడు, ఇంక చాలు వదిలేయమ్మా, నేను బయలుదేరుతాను, నా కోసం నా శ్రీమతి వేచి చూస్తుంటుంది. వెంటనే మహిళ, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర వదులుతాను పదండి అన్నది. వృద్ధుడు, ఇక్కడి నుండి ఇల్లు చాలా దూరం అమ్మా, నేను బస్సులో వెళ్ళిపోతాను అన్నాడు. కానీ ఆ మహిళ వినకుండా అతన్ని కారులోనే తీసుకెళ్లడానికి ఒప్పించింది. దారిలో, నా పేరు రేఖ, మీ గురించి చెప్పండి అన్నది. నా పేరు పద్మనాభం, ఒకప్పుడు చాలా సంతోషంగా ఉన్న కుటుంబం నాది, నా సొంత బిజినెస్ చేస్తూ పిల్లలను గొప్ప చదువులు చదివించి వారిని వారి కాళ్ళ మీద నిలబడేట్టు చేశాను. కూతురికి మంచి సంపన్న కుటుంబంలో వివాహం చేశాను, కొడుకుకు కూడా వివాహం చేశాను. పెళ్ళికి ముందు నాతో పాటు బిజినెస్ వ్యవహారాలు చూసుకునేవాడు, కానీ పెళ్ళయ్యాక మెల్లమెల్లగా బిజినెస్ చూసుకోవడం మానేశాడు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు. కొడుకు కోడలు బయట తిరగడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేసేవారు. కోడలు చెప్పిన మాట విని కొడుకు ఉద్యోగం చేయడం ప్రారంభించాడు. నేను ఒక్కడినే బిజినెస్ చూసుకునేవాడిని. రోజులు గడుస్తుండగా విధి కూడా నాకు తోడివ్వలేదు. బిజినెస్ దెబ్బతిని ఇల్లు గడవడం కష్టమయ్యింది. ఇల్లు గడవడం కష్టమయ్యింది అని కొడుకును ఇంటి బాధ్యతలు తీసుకోమన్నాను. తిరిగి నన్ను చాలా మాటలు అన్నాడు. నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. మీ ఇల్లు నా సంపాదనతో గడిపితే భవిష్యత్తులో నా పిల్లలకు ఏం పెట్టను? కోడలైతే 2 పూటల భోజనం కూడా ఇవ్వటానికి అనేక మాటలు అనేది. ఒక తండ్రిగా నా కొడుకు సంపాదన మీద తినే హక్కు నాకు లేదా? పద్మనాభం గారి కథ విన్న రేఖ, అంకుల్ మీరు ఇప్పుడు మీ కొడుకుతో కలిసి ఉండడం లేదా? పద్మనాభం గారు ఇలా అన్నారు. లేదమ్మా లేదు, మేము ఇప్పుడు చిన్న గుడిసెలో ఉంటున్నాము. మా కోడలు ఇంటి నుండి మమ్మల్ని వెళ్ళగొట్టింది. నా భార్య వ్యాధి తన పిల్లలకు తగులుతుందని మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టింది. అప్పుడు రేఖ, మిమ్మల్ని చూడడానికి మీ కొడుకు ఎప్పుడూ రాలేదా? లేదు, ఇలాంటి కొడుకు ఉండడం కంటే అసలు సంతానమే కలగకపోవడం మంచిది. తల్లి తండ్రి భారమయ్యారు వాడికి. కూతురు కూడా మిమ్మలను తన ఇంటికి రమ్మని అడగదా?
పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిన అమ్మాయితో మా కష్టాలు చెప్పి వాళ్ళ అత్తింటి వాళ్ళ ముందు మా ఆత్మగౌరవాన్ని బయట పెట్టడమే అవుతుంది కదా. అందుకే అమ్మాయితో మేము ఏది చెప్పుకోము. ఇక్కడ కారు ఆపమ్మా, ఇక లోనికి వెళ్ళదు. రేఖ సడన్ బ్రేక్ వేసింది. పద్మనాభం గారు దిగి వెళ్తుంటే రేఖ కూడా అతని వెనకాలే గుడిసె వరకు పద్మనాభం గారికి తెలియకుండా వెళ్ళింది. లోపలికి వెళ్ళిన పద్మనాభం గారు బెలూన్లను గోడ సహాయంగా నిలబెట్టి భార్య వద్దకు వెళ్ళి కూర్చుని, కవిత కవిత, భోజనం తెచ్చాను, తొందరగా తిని మందులు వేసుకో. ఆ వృద్ధుడి మాటలకు అతి కష్టం మీద మంచం పైన పడుకొని ఉన్న కవిత, ఈ వయసులో మీరు నా గురించి ఇంత కష్టపడుతున్నారు అనుకుంటూ లేచి కూర్చుంది. భోజనం వడ్డించిన ప్లేటును భార్యకు అందిస్తూ తను అక్కడే కింద కూర్చుండిపోయాడు. గుడిసెలో ఒక్క 4 కాళ్ళ మంచం, కొన్ని విరిగిపోయిన సామానులు, ఒక పురాతన పెట్టె తప్ప ఇంకేమీ లేవు. గుడిసెలో పరిస్థితి చూసి తల్లి తండ్రికి ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణమైన కొడుకుకు బుద్ధి చెప్పాలనుకుంది రేఖ. అంకుల్, రేపు మీరు మా ఇంటికి రండి అని రేఖ వెళ్ళిపోయింది. రేఖ నా వెనకాలే వచ్చిందా అనుకున్నాడు పద్మనాభం. మరుసటి రోజు పద్మనాభం గారు మళ్ళీ తన బెలూన్లను తీసుకుని సొసైటీ వద్దకు చేరుకున్నారు. కానీ అతను రేఖను కలవడానికి వెళ్ళలేదు. కానీ ఇంతలో ఆమె అతన్ని దూరం నుండి చూసింది. దగ్గరగా వచ్చి, అంకుల్, ఎందుకు నన్ను చూసి దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు? అలాంటిదేమీ లేదు, నేను మర్చిపోయాను అన్నారు పద్మనాభం గారు. అంకుల్, నిన్న మీరు మీ పిల్లల పేర్లు చెప్పనే లేదు. నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను అన్నది రేఖ. వదిలేయమ్మా, నాకు వాళ్ళ మీద ఎటువంటి కక్ష సాధింపు లేదు. నీవు నాకు ఇప్పటికే చాలా సహాయం చేశావు, ఇక చాలు అన్నారు పద్మనాభం గారు. అయితే సరే, కనీసం కవితా గారిని హాస్పిటల్లో చేర్పిద్దాం. మంచి ట్రీట్మెంట్ అవసరం కవితా గారికి అన్నది రేఖ. వద్దమ్మా, తనకు ట్రీట్మెంట్ కొరకు చాలా డబ్బు అవసరమవుతుంది. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో తనకు 2 పూటలా భోజనం సంపాదించడమే కష్టంగా ఉంది. ఇక హాస్పిటల్ ఖర్చులు అంటూ మౌనంగా నిలబడ్డారు పద్మనాభం గారు. మీరు నా నుండి ఎటువంటి సహాయం తీసుకోరని నాకు తెలుసు. అందుకే నాకు తెలిసిన డాక్టర్ ప్రదీప్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. అందుకే అక్కడ చేర్పిద్దాం. ఆరోగ్యశ్రీ పథకం కింద కవితా గారికి వైద్యం ఇప్పిద్దాం. కావలసిన డాక్యుమెంట్స్ తీసుకెళ్తే చాలు. నేను వివరాలు తెలుసుకున్నాను. అక్కడ మీకు ఇంత ఖర్చు ఉండదు అన్నది రేఖ. ఆలోచిస్తున్న పద్మనాభం గారిని చూసి, ఇక మీరు ఏమీ ఆలోచించకండి. పాపం కవితా గారు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని పద్మనాభం గారి చెయ్యి పట్టుకొని తీసుకెళ్లి కారులో కూర్చోమని చెప్పింది. భార్య ఆరోగ్యం రోజురోజుకు దెబ్బతింటుంది అని పద్మనాభం కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. దారిలో కవితా గారి ఆధార్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్ మరియు మీ గుర్తింపు కార్డు, ఇలా అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని లిస్టు చెప్పి తీసుకురండి అని అన్నది రేఖ. ఇద్దరూ కవితా గారి వద్దకు చేరుకుని ఆవిడను కారులో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చడానికి వెళ్ళారు. పద్మనాభం గారి వద్ద అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని ఆరోగ్యశ్రీ పథకం అప్లికేషన్ ఫిల్ చేయడానికి వెళ్ళింది రేఖ. కవితా గారిని ఆసుపత్రిలో చేర్పించారు. అంకుల్, నా స్నేహితుడితో మాట్లాడాను, భయపడకండి, మనము రేపు వద్దాము పదండి అని ఇద్దరు తిరుగు ప్రయాణం అయ్యారు. అంకుల్, ఈరోజు సాయంత్రం మా సొసైటీ వద్ద పుట్టినరోజు వేడుక జరుగుతుంది. మీరు బెలూన్లను అమ్ముకోవచ్చు. ఖచ్చితంగా రండి అన్నది రేఖ. సరేనమ్మా, ఎలాగూ కవిత కూడా ఇంట్లో లేదు. అలాగే వైద్యానికి డబ్బు కావాలి. ఖచ్చితంగా వస్తాను అన్నారు పద్మనాభం. పద్మనాభం గారిని తన గుడిసె దగ్గర డ్రాప్ చేసి బయలుదేరి వెళ్ళిపోయింది రేఖ. సమయం 7 గంటలయ్యింది. పద్మనాభం గారు సొసైటీ వద్దకు చేరుకున్నారు. పిల్లలందరూ బెలూన్లను కొంటూ ఆడుకుంటున్నారు. పార్టీ అంతా రంగురంగుల బెలూన్లతో నిండిపోయింది. కొంత ఆదాయం సంపాదించుకున్నారు కనుక పద్మనాభం గారు చాలా సంతోషంగా ఉన్నారు. అంతలో ఒక పిల్లవాడు పరిగెడుతూ బెలూన్ వద్దకు వచ్చాడు. పిల్లవాడితో ఉన్న మహిళను చూసి పద్మనాభం గారు కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోబోయారు. అంతలో పద్మనాభం వెనుక నుండి ఒక మనిషి గొంతు, ఇతన్ని బయటికి గెంటి వేయండి. మాకంటూ ఒక స్టేటస్ ఉంది. ఇతన్ని లోనికి ఎవరు రానిచ్చారు? లేదా కావాలని వచ్చాడా? వాచ్మెన్ చెబుతుంది వినపడట్లేదా? గెంటేసేయ్ అన్నాడు. బాబు, అలా అనకు, నేనే వెళ్ళిపోతాను అని తన సామాన్లను తీసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ 2 అడుగులు వేశాడో లేదో పద్మనాభం. రేఖ వచ్చి
అంకుల్ ఆగండి అంటూ పద్మనాభం గారి కన్నీళ్లను తుడుస్తూ, అంకుల్ నేను మిమ్మల్ని పార్టీకి పిలిచింది ఎందుకనుకున్నారు? మీకు ఎక్కువ ఆదాయం వస్తుందని పిలిచాననుకున్నారా? ఈవిడ ఎవరు అంటూ వాచ్మెన్ వైపు చూశాడు ఆ మనిషి. మీరు అంత ఆశ్చర్యపోనక్కర్లేదు, నేను సొసైటీ మేనేజర్ని. మీకు సిగ్గుగా లేదా ఇలాంటి మాటలు అనడానికి మీ నాన్నగారిని అన్నది. అక్కడి వారంతా ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. ఇతను నా తండ్రి అని నీకెవరు చెప్పారు? మీరు కావాలని మా పరువు తీస్తున్నారు. అప్పుడు రేఖ చప్పట్లు కొడుతూ, నీకు జన్మనిచ్చిన తండ్రిని నా తండ్రి అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నావా? నీలాంటి కొడుకులకు జన్మ ఇచ్చిన వెంటనే చంపేసినా పాపం లేదు అన్నది రేఖ. అతను కోపంగా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అయినా నేనేంటి, నా స్టేటస్ ఏంటి? నీతో నాకు మాటలేంటి? వెళ్ళి ఫంక్షన్ ఏర్పాట్లు చేసుకో, వెళ్ళు అన్నాడు. అప్పుడు వాచ్మెన్, సార్ ఈ సొసైటీ ఓనర్ ఆవిడే సార్, చైర్మన్ గారి కూతురు అన్నాడు. అంతలో పద్మనాభం గారు, రేఖ వదిలేయమ్మా, నేను ఇతని తండ్రి కాదు, వీళ్ళంతా పెద్దోళ్ళు. ఈ మాటలకు ఆశ్చర్యపోయిన రేఖ కొన్ని పేపర్లు ఆ మనిషి ముందు ఉంచి, ఇది రేషన్ కార్డు, ఇందులో కుటుంబంలోని వారి ఫోటోలు ఉంటాయి, నీ ఫోటో ఎందుకుంది అని అడిగింది. ఇది చూసిన అతను నిర్ఘాంతపోయాడు. నీ పేరు విశాల్, ఈవిడ నీ భార్య శైలు, ఇంతకంటే నీకు సాక్ష్యం ఏమి కావాలి? ఇదంతా చూసిన గెస్ట్స్ అందరూ వెళ్ళిపోయారు. అంతలో విశాల్ భార్య శైలు, మేడం ఫంక్షన్ అంతా పాడైపోయింది, వచ్చిన గెస్ట్స్ అందరూ వెళ్ళిపోయారు, మీకేం తెలుసు మాకెంత అవమానం జరిగిందో అంటూ విశాల్, పదండి వెళ్దాం అని భర్తతో అన్నది. నువ్వు అవమానం గురించి మాట్లాడుతున్నావా కోడలా అంటూ పద్మనాభం గారు మౌనంగా ఉండలేకపోయారు. గుర్తు చేసుకో, 2 పూటలా భోజనం కూడా పెట్టక మమ్మల్ని ఆకలితో అల్మడేలా చేశావు. కొడుకును మా నుండి దూరం చేయటానికి నేను నిన్ను చెడుగా చూస్తానని కొడుకుతో చెప్పావు. నువ్వు నాకు కూతురు లాంటి దానివి, అంత తప్పుగా ఎలా ఆలోచిస్తావు? వెంటనే విశాల్, నాన్నగారు ఏమంటున్నారు శైలు, నాన్న చెప్పేది నిజమా అన్నాడు. అది కాదండి అంటూ తడబడుతున్న శైలు చెంప పగలగొట్టి, ఈ తడబాటుతనం చెప్తుంది నువ్వు చెప్తున్నవన్నీ అబద్ధాలే అని. ఛీ, ఎంత పాపం చేశాను, నీ మాటలను నమ్మి కళ్ళకు గంతలు కట్టుకున్నాను. నాన్నగారు నన్ను క్షమించండి, అమ్మను చూడాలనుంది. అమ్మ ఎక్కడుంది అని అడిగాడు. నీ భార్య వలన ఎన్నో అవమానాలను ఎదుర్కొని లోలోపల మనస్తాపంతో తన ఆరోగ్యం పాడు చేసుకుంది మీ అమ్మ. ఇప్పుడు నిన్ను చూసిందంటే మళ్ళీ పాత జ్ఞాపకాలతో ఉద్వేగానికి లోనై తన ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది. నాకు నా కవిత దక్కదు, మమ్మల్ని ఇలా వదిలేయి. మమ్మల్ని ఇంటి నుండి తరిమేసిన రోజునే మా కొడుకు మాకు లేడు అనుకున్నాం. ఇక మళ్ళీ ఆ అవమానాలను సహించే ఓపిక లేదు అన్నారు పద్మనాభం గారు. నాన్న, నన్ను ఒక్కసారి క్షమించలేవా అంటూ తండ్రి కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డాడు విశాల్. విశాల్, సొసైటీలోని వాళ్ళంతా ఎలా చూస్తున్నారు చూడు, నీకు బుద్ధి లేదా, అందరి ముందు ఇతని కాళ్ళు పడుతున్నావు అన్నది శైలు. ఈ పాపమంతా నీ వల్లనే, అసలు నీ వల్లనే ఇదంతా జరిగింది అంటూ నా తల్లి తండ్రి మీద ఎన్ని అబద్ధాలు చెప్పావు. నీ మాటలు నమ్మి అమ్మా నాన్నకు దూరం అయ్యాను అని 2 చెంపలు వాయించాడు విశాల్. నా భార్యగా అర్హత కోల్పోయావు, వెళ్ళు నీ పుట్టింటికి అన్నాడు విశాల్. భర్త నుండి ఇలాంటి రియాక్షన్ గ్రహించని శైలు మామగారి కాళ్ళ మీద పడి, మామయ్య గారు నన్ను క్షమించండి, నా వల్ల చాలా తప్పులు జరిగాయి. లేదమ్మా, నిన్ను కూతురిలా చూసుకున్న మీ అత్తయ్య నీ వల్లనే ఆరోగ్యం పాడు చేసుకుంది. జీవితంలో ఎంతో ఆత్మగౌరవంతో బ్రతికిన నన్ను నీ మాటలతోనే చంపేశావు. నిన్ను క్షమించలేను అని వెళ్ళిపోతుండగా విశాల్ అతన్ని వదలకుండా, నాన్న ప్లీజ్, మీరు ఇక నుండి నాతోనే ఉండండి, తప్పు చేశాను, మీరు లేకుండా ఇక నేను ఉండలేను. కొడుకు ఇంతగా ప్రాధేయపడుతుండడం చూసిన రేఖ పద్మనాభం గారితో, ఒక్కసారి క్షమించండి అంకుల్ అన్నది. పద్మనాభం గారు కొడుకును క్షమించారు, కానీ మామగారి మీద ఇంత పెద్ద అభాండం వేసిన శైలు మాత్రం పుట్టింటికి చేరుకుంది. శైలుకు బుద్ధి వచ్చేదాకా విశాల్ తనను ఇంట్లోకి రానివ్వనన్నాడు. విశాల్ ఉద్యోగం మానేసి మునిపటిలా తండ్రి బిజినెస్ చూసుకుంటూ మెల్లమెల్లగా బిజినెస్ను వృద్ధిలోకి తెచ్చాడు. పద్మనాభం గారు బిజినెస్ వ్యవహారాలన్నీ విశాల్కే అప్పచెప్పారు. ఇక ఇంట్లోనే విశ్రాంతి తీసుకునేవారు. అటు కవిత ఆరోగ్యం కూడా కుదుటపడింది.
రేఖ అప్పుడప్పుడు వచ్చి పద్మనాభం మరియు కవిత గారిని పలకరిస్తూ ఉండేది. శైలుకు బుద్ధి వచ్చి భర్త మరియు అత్తమామలతో సంతోషంగా ఉండాలని కోరుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. ఈ కథపైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయగలరు. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.